జై శ్రీమన్నారాయణ అందరికీ. కరివేపాకు వేపుకుంటున్నాను. కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేపుకుంటున్నాను. కరివేపాకు పోపులో వేస్తే ఖచ్చితంగా తీసి పక్కన పడేస్తారు, తినరు కదా. అందుకే వేపుకొని పొడి చేసి పెట్టేస్తే కూరల్లో వేస్తే కరెక్ట్గా తినేస్తారు. కరివేపాకులో కాల్షియం ఎక్కువ, మంచి టేస్ట్ కూడా వస్తుంది కరివేపాకుతో. చెయ్యి వదలకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. రెడీ అయిపోయింది, విరుగుతోంది. కొంచెం చల్లారితే ఇంకా గలగల్లాడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొద్దిసేపు కలపాలి. పాన్ ఎనుపది కదా, అందుకని కొద్దిసేపు కలపాలి, లేకపోతే ఆ వేడికి కూడా మాడిపోతుంది. ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెం చల్లారగానే వేడి తగ్గిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. మిక్సీలోకి తీసుకున్నాను కరివేపాకు, కొన్ని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండి, లైట్గా ఉప్పు, అంతే. రెడీ అండి కరివేపాకు పొడి. ఈ పొడిలో నేను కారపొడి వేయలేదండి, ఎందుకంటే కూరలలో అట్లా వేసుకున్నప్పుడు టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని కారపొడి వేయలేదు. జీలకర్ర, వెల్లుల్లిపాయలు మాత్రం వేశాను. ఒకవేళ మనకు అన్నంలో కలుపుకోవాలి అనుకున్నప్పుడు కూడా జీలకర్ర వెల్లుల్లిపాయ టేస్ట్ వస్తుందని అట్లా చేసి పెట్టాను. ఈ పొడిలో మనకు అవసరమైనప్పుడు అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం కారపొడి మిక్స్ చేసుకుంటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ.